హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం చికెన్ కర్రీ అనేది చేసి చూపిస్తాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఆయిల్ తక్కువ తినే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ అనేది చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే నా వీడియోని మీరు ఫుల్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో చూసారు కదా, ఇప్పుడు నేను ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేస్తున్నానండి. వీటిని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఒక పక్కన పెట్టేశాను. ఈ విధంగా పక్కన పెట్టిన తర్వాత నేను చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక పక్కన పెట్టానండి. స్టవ్ ఆన్ చేసి ఆ వాష్ చేసుకున్న చికెన్ని నేను స్టవ్ పైన పెట్టుకున్నాక కిందకలు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా నేను అందులో యాడ్ చేసేసాను. ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసిన తర్వాత అందులోకి నేను తగినంత సాల్ట్ అనేది యాడ్ చేశాను. ఇలా సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇందులోకి నేను చిటికెడ పసుపు అనేది వేస్తున్నాను. ఇలా పసుపు అనేది యాడ్ చేసిన తర్వాత నేను ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే సరిపోతుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత నేను చిన్న స్పూన్తో ఒక 7 to 8 స్పూన్స్ కారం అనేది యాడ్ చేస్తున్నాను. అదే మీరు పెద్ద స్పూన్తో వేసుకుంటే ఒక 4 స్పూన్స్ కారం అనేది వేసుకోండి. ఎందుకు కారం అనేది ఇంత ఎక్కువ వేస్తున్నానంటే స్పైసీ అనేది చాలా బాగుంటుందండి. సో వేసిన తర్వాత ఇందులోకి మనం చిటికెడు గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గరం మసాలా అన్నీ వేసిన తర్వాత మనం మూత పెట్టి ఉంచాలండి. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు లేదా పావు గంట సేపు ఉంచితే మనకి అందులో వాటర్ క్వాంటిటీ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనకి చికెన్ అనేది హాఫ్ బాయిల్ అయిపోతుందండి. ఈ విధంగా మొత్తం బాయిల్ అయిన తర్వాత దీన్ని మొత్తం ఉప్పు, కారం, మసాలా అన్నీ కలిసేలా కలుపుకోవాలి. కలిపి మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇంతకంటే నేను ఎక్కువ కూడా వేయట్లేదండి. సో చూసారు కదా, ఇలా నేను ఆయిల్ అనేది వేసిన తర్వాత మొత్తం కర్రీని ఈ విధంగా బాగా కలుపుతున్నాను. ఆయిల్ అనేది కొంచెమే వేసానండి నేను. ఆయిల్ తక్కువగా తినే వాళ్ళకి ఈ కర్రీ అనేది యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఫ్రై చేస్తున్నానండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇది మంచి కలర్ వచ్చింది కదండి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనకి తక్కువ వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఆల్రెడీ చికెన్ అనేది చాలాసేపు ఫ్రై అయింది కాబట్టి మనం తక్కువ వాటర్ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అదే మనం బాయిల్ చేయకుండా, ఇంత డీప్ ఫ్రై చేయకుండా మనం వాటర్ అనేది వేసుకుంటే ఎక్కువ పడుతుంది. అలాగే నేను మొత్తం వేపేసాను కాబట్టి మనం కొంచెం వాటర్ అనేది వేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, మనం చికెన్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుందండి. సో చూసారా, ఆల్మోస్ట్ చికెన్ అనేది అయిపోయింది. ఆయిల్ క్వాంటిటీ తక్కువ ఉంది. మనకి చికెన్ కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా కలుపుకొని తినడానికి బాగుంటుందండి. ఇంతేనండి. ఇప్పుడు మనం చికెన్ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే చూసారు కదా, నేను ఫ్రై అనేది తీసానండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.